రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతున్నాయి. గత వారం రోజుల్లో ఉక్రెయిన్కు చెందిన 10 కీలక ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా వెల్లడించింది. సుమారు 2600కు పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. గత 7 రోజుల్లో ఉక్రెయిన్పై 5 సార్లు దాడులు చేశామని స్పష్టం చేసింది. సైనిక, రవాణా, మౌలిక సదుపాయాలతో పాటు ఇంధన కేంద్రాలను దెబ్బతీశామని చెప్పింది. అటు ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతిదాడులు చేసింది. వోల్గోగ్రాడ్ చమురు శుద్ధి కర్మాగారంతో పాటు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. రష్యా తమ భూభాగంలోకి పదే ప్రయోగిస్తోందని ఆరోపించింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిని ఖచ్చితమైన కాలపరిమితి చెప్పలేమని స్పష్టం చేశారు. రష్యాతో యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ ఐరోపా దేశాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. రష్యా ఎప్పుడూ ఐరోపా దేశాలకు ముప్పుగా మారలేదని, అయితే రష్యాకు ప్రత్యక్షంగా సైనిక ముప్పుగా పరిణమించే ఏ ప్రాంతమైనా తమకు లక్ష్యంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు.